ఆర్టీసీ బస్టాండ్లో చుట్టూ ఉన్నటువంటి డ్రైనేజీ అక్రమణ తొలగించి ప్రయాణికుల్ని పడుతున్న ఇబ్బందుల్ని అధికారులు తీర్చాలని సిపిఐ బద్వేల్ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, పొరుమామిల మండల కార్యదర్శి బి రవికుమార్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడారు. పొరుమామిల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ మోకాళ్ల లోతు నీళ్లలో మునిగిపోయి ప్రయాణికుల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం తూతు మంత్రంగా పర్యవేక్షణ చేయడం వెళ్లడం తప్ప శాశ్వత పరిష్కారంగా సూచించడంలో ఆర్టీసీ బద్వేల్ డిపో యాజమాన్యం విఫలమైందని వారు ఆవేదన చెందారు. ఇరవై 22 అడుగులు ఉండే కాలువ కనీసం ఇప్పుడు ఏమాత్రం కూడా 22 అడుగుల కాలువ లేకుండా పోయింది. ఈరోజు ఈ నీళ్ళన్నీ కూడా కాలువ గుండా వెళ్ళవలసిన నీళ్లు ఈరోజు బస్టాండ్ లేక రావడం జరిగింది. బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు కూడా రాలేని పరిస్థితులు, అందులో ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్లోకి వచ్చి ప్రయాణం చేయవలసిన పరిస్థితి కనబడడం లేదు. ఇందులో నీళ్లు మోకాల లోతు నీళ్లు కనబడుతూ ఉన్నాయి. కానీ అధికారులు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఓ పక్క కలెక్టర్ గారు, ఓ పక్క జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత ఆర్టీఓలందరూ కూడా ఈ వర్షాకాలంలో సురక్షితమైన ప్రాంతాలకు మీరు సేఫ్టీగా ఉండాలని చెప్పుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటికీ అధికారులు రాలేదు. ఈ ఆర్టీసీ బస్టాండ్లో చాలా నీళ్లు జలమయం పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఉదయకాలం నుంచి ఏ ఒక్క అధికారి వచ్చి ఈ కాలువను తీసివేయడం కానీ లేకపోతే కాలువ మట్టి పుడుకున్న తీయడం కానీ జరగడం లేదు. కాబట్టి ఒకటే మేము అడుగుతూ ఉన్నాము, అధికారులకు ఎప్పుడు ఏమాత్రం కూడా చలనం లేదు. వాళ్ళు ముద్దు నిద్రలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు వచ్చి ఈ బస్టాండ్లో ఉన్న నీళ్లు తీసివేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు పూర్వమల్ల పట్టణంలో 4 మండలానికి ప్రధానంగా పూర్వమల్ల ఆర్టీసీ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో ఎక్కువ జన సమీకరణ రావడం, ప్రయాణికులు అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ అధిక సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ ఆర్టీసీ బస్టాండ్ మొత్తము ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ నీళ్లతో జలమయమైపోయి మనిషి కూడా బస్టాండ్ రూపం కూడా లేకుండా కనుమరుగైపోయే విధంగా ఉంది. గతంలో వర్షాభావంతో ఒక పక్క దుర్వాసనతో ఈ పక్క నీళ్లు కూడా తొలగించలేకుండా అటు ఆర్టీసీ అధికారులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ వర్షానికి, చిన్నపాటి వర్షానికే, రాత్రి ఒక్కరోజు కురిసిన వర్షానికే ఈ మొత్తం జలమైపోయి ఆర్టీసీ బస్టాండ్లోకి మెయిన్ రోడ్డు నుంచి కిందికి దిగలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పూర్వమల్ల పెద్ద చెరువు నుంచి ఇక్కడికి ప్రధానంగా రంగసముద్ర చెరువులోకి వెళ్ళే ప్రధాన పంట కాలువ ఇది. అయితే ఈ కాలువ ఎంత ఆక్రమించుకున్నారో, ఎవరు ఆ కట్టల్లో కట్టారో ఇవన్నీ కూడా తొలగించకపోవడం, అవతల ఉండే కాలువలు మెయిన్ రోడ్డుకు అవతలికి ఇవతలికి 2 ప్రధానమైన కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి. బ్లాక్ అయిపోవడం వల్ల నీళ్లు కిందికి పోవడానికి లేక అదేవిధంగా ఉన్నది. అదే రంగసముద్ర చెరువుకు ప్రధానంగా మలకతం నుంచి వెల్లగోడు కాలువ కూడా ఆ విధంగా అక్కడే ఉంది. ఆ కాలువ కూడా పూర్తిగా బ్లాక్ కావడం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రధానమైన అన్ని చెరువులకు, కుంటలు, వాగులు, వంకలు కూడా అన్ని నిండి జలమైపోతే రంగసముద్ర చెరువులో మాత్రం చుక్క నీళ్ళు లేని పరిస్థితి. ఇది గతంలో ఉండే అధికారులకు, గతంలో ఉండే రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాము, ఇరిగేషన్ అధికారులకు తెలియజేశాము, ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాం. ఈ పూర్వంలో ఆర్టీసీ బస్టాండ్కు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి అటు డిఎం గారికి కూడా నిన్న వచ్చినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. అందువల్ల ప్రధానంగా ఈ ప్రయాణికులకైతే ఎలాంటి సౌకర్యాలు కూడా పూర్తిగా ఆర్టీసీ బస్టాండ్లో లేకుండా పోయింది. అందువలన ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో జిల్లా దీక్షలు కూడా చేపట్టి ఈ సమస్యను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తాం.